ట్రిగ్నోమెట్రీలో పార్ట్ 4 సిరీస్కి వద్దాం. సో ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో వీటి వాల్యూస్ అనేవి మనకి ఆల్రెడీ ప్రీవియస్ రీల్స్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ చెక్ దట్ వీడియోస్. సో చూడండి, కాస్ 30 degrees sin 30 degrees ప్లస్ కాస్ 45 degrees sin 45 degrees. సో కాస్ 30 అంటే ఎంత మనకి √3/2 ఇంటూ sin 30 అంటే 1/2 కాస్ 45 1/√2. సో జస్ట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి సో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేసేయడమే. అండ్ sin 45 ఆల్సో 1/√2. సో √3 × 1 √3 అండ్ 2 × 2 4 ప్లస్ 1/√2 × √2 అంటే 2 వస్తుంది. సో మీరు ఎల్సిఎం ఇక్కడ 4 తీసుకుంటే సో ఇక్కడ 1 టైం పోతుంది కాబట్టి √3 ప్లస్ 2/4 ఈజ్ ద ఆన్సర్. సో మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. సో tan 45 cot 45 అండ్ cot 30 tan 30. సో మీరు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేదానికంటే సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan 45 ఎంత 1, cot 45 ఆల్సో 1 అండ్ cot 30. సో మీరు cot 30 డైరెక్ట్గా గుర్తుపెట్టుకోలేకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం cos 30 సో మనం జస్ట్ సైన్ అండ్ కాస్ గుర్తుపెట్టుకుంటే మిగతా అవన్నీ చేసేయచ్చు. సో cos 30 sin 30 అండ్ ప్రీవియస్ వీడియోలో cos 30 ఎంత అని చెప్పాను √3/2 అండ్ sin 30 అంటే √3 1/2 అంటే 2/1 అని కదా. సో 2 క్యాన్సిల్ అయితే 3. సో cot 30 ఎంత √3. అదే tan 30 అడిగారంటే 1/cot. ఇప్పుడే చెప్పాను కదా cot 30 ఎంత √3. సో 1/√3 ఇస్ ద tan 30. సో cot 30 ఎంత √3. సో tan 30 1/√3. సో √3 క్యాన్సిల్ అండ్ ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో 0. సో ఇలా కాకుండా ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే నార్మల్గా మనకి ఫార్ములా ఏంటంటే tan A × cot A ఎంత అంటే 1. ఎందుకు cot A అంటే ఏంటి 1/tan కదా, ఆల్రెడీ tan A ఉంది. సో tan A క్యాన్సిల్. సో అలా tan 45 × cot 45 అంటే సో tan 45 × 1/tan 45. సో 1 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ కదా, సో సేమ్ యాంగిల్ ఉన్నప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. సో 1 - 1 0 ఈజ్ ద ఆన్సర్. సో మీరు ఈ క్వశ్చన్స్కి క్యాలిక్యులేట్ చేసి సో ట్రిగ్నోమెట్రీ టేబుల్ రీడ్ చేసి కామెంట్ చేయండి.